కట్టమంచి కలల పంట ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారేలా చేసిన వారి మీద చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా తీవ్ర దుమారం రేపుతుంది. గతంలో ఇక్కడ హిందీ విభాగం అధిపతి ప్రొఫెసర్ సత్యనారాయణ లైంగిక వేధింపుల కేసు ఏమైంది అన్నది ఎవరికీ తెలియని అయోమయ దుస్థితి నెలకొంది. ప్రొఫెసర్ సత్యనారాయణ తనను లైంగికంగా వేధించారని మహిళా పరిశోధకులు గత ఏడాది సోనాలి ఘటక్ ఫిర్యాదు చేయడం తెలిసిందే. అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డి హయంలోనే ఇదంతా జరగడం, విచారణ పేరిట కాలయాపన చేసి చివరకు మమ అనిపించారు. లైంగిక వేధింపులు ఆరోపణలు నిజమా అవాస్తవమా అన్నది బయట ప్రపంచానికి తెలియకుండా గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తుంది. గతంలో కూడా పలు విభాగాల్లో మహిళా పరిశోధకుల మీద ప్రొఫెసర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఉండడం తెలిసిందే. ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని కేసులు నమోదైనా క్లైమాక్స్ లో చర్యలు మాత్రం శూన్యమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏయులో హిందీ విభాగానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ప్రొఫెసర్ సుందరరెడ్డి ఈ విభాగాన్ని స్థాపించారు. ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ విభాగంలో పనిచేసి రాజ్యసభ సభ్యునిగా పేరు ప్రఖ్యాతలో గడించారు. ఇంతటి ప్రాధాన్యత గల హిందీ విభాగం పేరు ప్రతిష్టలు లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా ఏయూ ప్రతిష్టకు భంగం కలిగించింది అనే చెప్పాలి. అప్పట్లో ప్రొఫెసర్ సత్యనారాయణ కూడా సదరు మహిళా రీసెర్చ్ స్కాలర్ మీద కౌంటర్ గా పలు విషయాలు చెప్పుకొచ్చారు. ఆరోపణలు వచ్చినప్పుడల్లా ప్రొఫెసర్లు సెల్ఫ్ డిఫెన్స్ కోసం కథలు చెప్పడం ఆనవాయితీగా వస్తుంది. ఏయులో గల ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, లా కళాశాలల్లో మహిళా పరిశోధకులు ఉంటారు. వీరు ఆయా సబ్జెక్టుల మీద పరిశోధనలు చేస్తారు. వీరు ఆయా విభాగాల ప్రొఫెసర్ల పర్యవేక్షణలో పరిశోధనలు చేస్తారు. పవిత్రమైన విద్యా నిలయమైన ఏయులో మహిళా స్కాలర్ల మీద తరచూ ప్రొఫెసర్లు లైంగిక వేధింపులకు పాల్పడడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఏ ఆరోపణలు వచ్చినా కమిటీ వేస్తారు. కానీ ఈ విచారణలో ఏమి తేలిందన్నది మాత్రం ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇలా ఎన్నో విచారణ కమిటీలు ఇచ్చిన నివేదికలో బుట్టదాఖలు కావడం ఇక్కడ సర్వసాధారణ విషయమంటే అతిశయోక్తి కాదు. తెర వెనుక ఏమి జరుగుతుందో గానీ చర్యలు మాత్రం కాకడ పెట్టి వెతికినా కానరావు. కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు సంబంధిత 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయి. అధిక శాతం కేసుల్లో రాజీ కూడా అయిపోవడం జరుగుతుంది.